ఎక్కడైతే కటకటాల పాలయ్యాడో మళ్ళీ అక్కడే దొరికాడు ఓ దొంగ. గతంలో వరుస దొంగతనాలు చేస్తూ పోలీసులకు చిక్కి జైలు పాలైనటువంటి దొంగ పోలీసుల నుంచి తప్పించుకోవడం జరిగింది. కొన్ని ఏళ్ల పాటు కూలి పనులు చేస్తూ దొంగతనాలకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ దొంగతనాల బాట పట్టాడు. వరుస దొంగతనాలు చేస్తున్నటువంటి క్రమంలో గతంలో ఎక్కడైతే పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడో మళ్ళీ అదే ప్రాంతంలో దొంగతనం చేస్తూ పోలీసులకు చిక్కినటువంటి ఘటన నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది. నారాయణపేట జిల్లా మరికల్ ప్రాంతంలో దొంగతనం చేస్తున్నటువంటి ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నటువంటి క్రమంలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. 2018 సంవత్సరం కంటే ముందు వరుస దొంగతనాలు చేస్తున్నటువంటి ఓ వ్యక్తి అదే ప్రాంతంలో మరికల్ ప్రాంతంలో పోలీసులకు చిక్కడం జరిగింది. ఆ వ్యక్తిని జైలుకు పంపించడం జరిగింది. జైల్లో ఉన్నటువంటి భాస్కర్ అనేటటువంటి వ్యక్తి, ఊట్కూరు మండల కేంద్రానికి చెందినటువంటి భాస్కర్ అనేటటువంటి వ్యక్తి జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి సమయంలో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం జరిగింది. అప్పుడు ఆ జైలు అధికారులు మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది. చికిత్స పొందుతున్నటువంటి భాస్కర్ ఎస్కార్ట్గా ఉన్నటువంటి పోలీసుల కన్ను కప్పి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో తనకు కూలీ డబ్బులు కావచ్చు అవన్నీ కూడా తనకు సరిపోవట్లేదు అనేటటువంటి ఉద్దేశంతో మళ్ళీ దొంగతనాల బాట పట్టాడు భాస్కర్. నారాయణపేట జిల్లాలో పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేయడం జరిగింది. బొమ్రాస్పేట్, కొడంగల్ ఇతరత్ర ప్రాంతాల్లో దొంగతనం చేస్తున్నటువంటి క్రమంలో మరికల్లో దొంగతనం చేస్తూ పోలీసులకు చిక్కడం జరిగింది. పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. వరుస దొంగతనాలు చేస్తూ ఈ జైల్లో ఎస్కార్ట్ కన్ను కప్పి పారిపోయినటువంటి ఈ దొంగ అయినటువంటి భాస్కర్ ఆచూకీ కోసం పోలీసులు ఎంతగానో గాలించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా పోలీసుల దొరకకుండా, పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్నటువంటి ఈ దొంగే మళ్ళీ దొంగతనాలు చేస్తూ పట్టుపడడంతో ఇదంతా కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. 2018లో పోలీసుల దగ్గర నుంచి తప్పించుకొని పోయినటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ తాజాగా ఓ దొంగతనం కేసులో పోలీసులకు చిక్కడం జరిగింది. ఆ వ్యక్తి దగ్గర నుంచి బంగారము, నగదు అవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇంకా విచారణ కొనసాగుతున్నట్టుగా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. దొంగతో పాటు ఇంకెవరైనా టీం ఉన్నారా, ఇంకా ఎక్కడెక్కడ దొంగతనాలు చేశాడు ఏంటి అనేటటువంటి కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. 2018లో తప్పించుకున్నటువంటి దొంగ మళ్ళీ దొంగతనం చేస్తూనే దొరకడంతో ఈ అంశం అంతా కూడా ఆసక్తికరంగా మారింది. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. కొంతకాలంగా మన నారాయణపేట జిల్లాలో దొంగతనాలు ఉన్న సందర్భంలో మనం నిఘా పెట్టి కొన్ని ఎఫర్ట్స్ వెనక్కి ఈరోజు మార్నింగ్ తెలంగాణ మరికల్ ప్రాంతంలో చేపల భాస్కర్ సన్నాఫ్ మహదేవ్ ఊదని పట్టుకోవడం జరిగింది. అతను పట్టుకొని విచారిస్తే గతంలో ఆయన ప్రస్తుతానికి మన జిల్లాలో నారాయణపేట జిల్లాలో ఆల్మోస్ట్ ఆల్ మరికల్, నారాయణపేట్, కోస్గి, మక్కల్ అండ్ ఈ ప్రాంతాల్లో గత కొంతకాలంగా దొంగతనాలు చేసిన చెప్పి ఒప్పుకున్నాడు. మన జిల్లాలో ఆల్మోస్ట్ ఆల్ 13 కేసులు ఇప్పుడు రైట్లో ఇతను ఒప్పుకున్నారు. దీనికి సంబంధించి అతన్ని ఇంకా పూర్తిగా విచారిస్తే అతని గతంలో కూడా మన జిల్లాలో ఒక 2016, 17, 18 ఆ ప్రాంతంలో కూడా ఒక 5-6 దొంగతనాలు మన జిల్లాలో చేశారు. ఇప్పుడు జైలు పోయొచ్చుడు. ఇతను ఒక పాత నేరస్తుడు. అప్పుడు ఒకసారి మనం పట్టుకున్నప్పుడు ఇతను పోలీస్ కస్టడీ కూడా మహబూబ్నగర్లో ఉన్నప్పుడు వైద్య పరీక్షలో ఉంటారు. అతను కూడా అప్పుడు పాల్గొనడం జరిగింది. అప్పుడు కూడా కూటా పోలీసులు కేసు అయింది. ఇప్పుడు ఇతని దగ్గర నుంచి మనం ఆల్మోస్ట్ 24 తులాస్, 24.8 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ సీజ్ చేయడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ 19,40,000 వర్త్ చూసారు. తర్వాత 1 kg 40 grams, 1 kg 40 తులాస్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది. మరియు ఒక ఐరన్ రాడ్ అండ్ క్యారీ బ్యాగ్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఇతను ఏంటంటే ఏంటంటే ఇతను రాత్రిపూట ఒంటరిగా వచ్చేస్తాడు. డైరెక్ట్ హైదరాబాద్ నుంచి చంపపేట ప్రాంతంలో ఉంటాడు. ఇతని అత్తగారు కూడా మన
ఇక్కడ కర్ణాటక మన బార్డర్, నారాయణపేట బార్డర్ అది, ఉట్కూరు మండలం బార్డర్ అది. ఇతని నేటివ్ ప్లేస్ మాత్రం ఉట్కూరు మండల కేంద్రం అనమాట. అంటే సింగిల్ అఫెండర్ అవుతారు. రాత్రి ఒంటరిగా వచ్చేసి తాళాలు వేసిన ప్రాంతం, రాత్రి కూడా తాళాలు వేసిన ప్రాంతం ఇళ్లకు చూసుకొని వాటిని దొంగతనం చేస్తుంది. ఇది మనం ఆల్మోస్ట్ చాలా కష్టపడి పట్టుకోవడం జరిగింది. దీని విషయంలో మన మరికల్ సిఐ గారు రాజేందర్ రెడ్డి అండ్ నారాయణపేట సిఐ శివశంకర్, ఎస్ఐఎస్ వెంకటేశ్వరు, టౌన్ ఎస్ఐ వెంకటేశ్వరు, మరికల్ ఎస్ఐ రాముడు ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్స్ రవీందర్ అండ్ తిరుపతి రెడ్డి, రాముడు, లింగమూర్తి, ఆంజనేయులు వీళ్ళందరూ కూడా క్రైమ్ టీం వీళ్ళందరూ కూడా కష్టపడి పట్టుకోవడం జరిగింది. అది త్వరలోనే మనకు ఆల్మోస్ట్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.